ప్రభువు యొక్క బీదర్ లీల నిజంగా ఇది అత్యంత అద్భుతం. ప్రభు మహారాజు యొక్క అనంతమైన శక్తికి ఒక గొప్ప నిదర్శనం. ఈ అద్భుత లీలను చూసిన బీదర్ నివాసులందరూ కూడా ఆశ్చర్యచకితులై ప్రభువుకి అద్భుతమైన భక్తులుగా మారటం అనేది జరిగింది. కథల్లో మనం చెప్పుకున్నట్లుగా ప్రభు మహారాజు యొక్క యోగ మహిమ విశ్వరూపాన్ని దర్శించిన వారు, అలాగే ఈ వార్తను విని ఆశ్చర్యపోయిన వారు అనేకులు ఉన్నారు. ఈ గొప్ప లీల ఎంతో మందిని ప్రభువు యొక్క భక్తులుగా మార్చింది. మతాలకు కులాలకు అతీతంగా ఆ మార్పును అందరూ గమనించారు. ముఖ్యంగా ఎంతోమంది ముస్లిం సోదరులు ప్రభువుకి భక్తులయ్యారు. వారు ప్రతిరోజు వచ్చి ఝరణిలో ఉన్న ప్రభు మహారాజుకి భక్తి విశ్వాసాలతో నమస్కరించిపోయేవారు. ఇలా కాలం సాగుతూ ఉండగా అక్కడ ఉన్న కొద్దిమంది ముస్లిం సోదరులకు, అందరికీ కాదు, ప్రతి చోట ఉంటుంది కదండి ద్వేషభావన, వారికి ఈర్ష్య అసూయలు కలిగినాయి. ఈ ప్రభు మన మతస్థులందరినీ కూడా తన వద్దకు రప్పించుకుంటున్నాడు, ఇది చాలా అవమానం మనకి, మనవారు కూడా ఆయన వద్దకు పోవటం ఏమిటి, ఆయనకు సామర్థ్యం ఉంటే ఉండొచ్చు, ఆయన్ని మించిన సామర్థ్యం ఉన్నవాళ్ళు మనవారు అన్న ఒక భావనను వారిలో వారు వ్యక్తపరుచుకొని ఎలాగైనా మన వారందరినీ ఆపాలి, ప్రభు మహారాజ్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా అనేది వారి యొక్క ఆలోచన. ప్రభువు యొక్క సామర్థ్యం వాళ్లకు తెలుసు, కానీ ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని ఇంకా చూపిస్తారేమో పరీక్షించాలని అదొక ఆలోచన. ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువుని సాధువుగా అందరూ నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంగా ఉన్నట్లు నటిస్తూ మీరు అందరినీ ఎలా పావనం చేశారో అలాగే మీరు కూడా మా గృహాలకు కూడా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని కూడా మీరు దీవించాలి అని చెప్పారు. ఎందుకంటే వీరికి బీదర్లో జరిగిన ఘటన తెలుసు. ప్రభు మహారాజ్ ఏకకాలంలో 100 మంది భక్తుల గృహాలలో ప్రత్యక్షమయ్యాడని. మరల దాన్ని పరీక్షించటం అంటే అజ్ఞానం అనేది ఎలా ఉంటుందో చూడండి. అరిషడ్ వర్గాల మాయాజాలం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఉన్నది సర్వజ్ఞుడు, దత్త భగవానుడు. నవ్వాడు ఆయన ప్రభు మహారాజ్. అయ్యో, మీరంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తుంటే నేను రాకుండా ఉంటానా? మీరు మాత్రం నాకు పరాయివారా? తప్పకుండా నేను మీ గృహాలకు వస్తాను అన్నారు స్వామి. ప్రభు మహారాజు మాటిచ్చాడు. అక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆ ముస్లిం సోదరులలో కొద్దిమందికే ఈయనంటే గిట్టంది. కానీ అందరికీ ఏమని చెప్పారు పైకి, మనం కూడా ఆహ్వానించాలి, మనం కూడా గౌరవించాలి, కాబట్టి పిలుద్దామని నటించి ఆ విధంగా వచ్చిన తర్వాత ఈయనను పరీక్షించాలనేది కొద్దిమంది మనసులో గూడు పుట్టాలి. అది బయటికి ఎవరికీ చెప్పాలి అందరికీ. ఎప్పుడైతే ప్రభు మహారాజ్ వస్తానన్నారో అందరూ సంతోషపడ్డారు. ముస్లిం సోదరులందరూ చాలా మనస్ఫూర్తిగా ఆనందించారు. వీరు కూడా నటించారు, ఈ గుంపు కూడా. మరుసటి రోజు అనుకున్నట్లుగానే మాణిక్య ప్రభు మహారాజ్ తన శిష్యులతో కలిసి బయలుదేరారు. వారందరూ ప్రభు మహారాజుని ఎదురేగి స్వాగతం పలికి సన్మానం చేసి
తీసుకొని వచ్చి ఊరిలో సింహాసనం మీద కూర్చోబెట్టారు. అక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా వచ్చారు. ప్రజలందరూ పోగయ్యారు.